గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ అండి అందరికి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం శారద గారు, వెల్కమ్ టు జూమ్ మేడం. లీడర్స్ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారిని వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. Good morning, madam. Welcome, madam. Welcome to Zoom, madam. ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు మేడం. జూమ్ చేసింది మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం, వెల్కమ్ టు జూమ్. లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. కంటిన్యూ మేడం శారద మేడం. మాట్లాడండి మేడం, వాయిస్ వస్తుందండి, కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ యూనివర్స్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్ డాక్టర్ దొరబాబు గారు అండి. గుడ్ మార్నింగ్ మేడం రమణమ్మ మేడం గారు, భాగ్యలక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. దేవి మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. మా అప్లయన్ గారు లక్ష్మి మేడం గారికి, శ్రీదేవి మేడం గారికి గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సాయి శారద అండి. మాది ఇక్కడ అనకాపల్లినండి. మనకి వెస్టీజ్ కంపెనీని పరిచయం చేసిన మన గౌతమ్ బాలి సార్ గారికి అనంత కోటి కృతజ్ఞతలండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా పాదాభివందనాలండి. నేను వెస్టీజ్ లోకి ఎందుకు వచ్చానో ముందు నాకు ఎలా పరిచయం అయిందో నేను చెప్తున్నానండి. ముందుగా అయితే నేను ఇందులో పళ్ళు సలుపులకి పేస్ట్ వాడడం జరిగిందండి. అది నాకు ముందు మేడమ్స్ కూడా ఇస్తున్నారని తెలియదండి. లక్ష్మీ మేడం గారు, శ్రీదేవి మేడం గారు మా ఊరు అనేది అటు వచ్చేవారంటండి. మాకు తెలియదు ఫస్ట్. అయితే మా తోటికోడలు గారు ఇలాగా పన్ను సలుపు వస్తుంటే పేస్ట్ తీసుకున్నారట. అయితే ఇలాగా అక్కడ మేడం గారు ఇస్తున్నారు పేస్ట్ అనేది, బాగుంది, నాకు పన్ను తగ్గింది, సలుపు తగ్గింది. ఆవిడకి ఏంటంటే గోబ అంతా వాచిపోయి ఉండేదండి. సరే అయితే ఆవిడ వాడింది కదా, తగ్గింది కదా అనేసి నేను పేస్ట్ అన్నది తీసుకోవడం జరిగిందండి. ఏంటంటే నేను పన్ను పీకించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళానండి అంతకు ముందు 2 రోజుల ముందు. వెళ్తే అతను అన్నారు, డాక్టర్ గారు అన్నారు, అమ్మ నీకు పళ్ళు బాగా పుచ్చిపోయాయి, తీసేయాలి 2 పళ్ళు కూడానా అంటే, అలాగే అనేసి వచ్చేసానండి. అయితే రేపు వస్తాను సార్, డబ్బులు పట్టుకొని తీయించుకుంటాం అనేసి వచ్చేసాను. అయితే మన దాంట్లో పేస్ట్ వాడిన తర్వాత 2 రోజులకి పన్ను సలుపు అన్నది తగ్గిందండి. ఎంత బాధపడ్డానో, రాత్రులు అయితే నిద్ర పట్టేది కాదండి అస్సలు. బాబోయ్ ఎందుకురా పళ్ళు ఎంత నొప్పి వచ్చేస్తున్నాయి, పీకించుకోవడమే బెటర్ ఏమో అంతలాగా నొప్పి వస్తుందండి. ఈ పేస్ట్ వాడిన తర్వాత, మన గ్యానోడర్మా పేస్ట్ వాడిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. 2 రోజులకే నా పన్ను సలుపు అన్నది తగ్గిందండి. సరే అయితే ఇంకా అదే పేస్ట్ వాడదాము, కంటిన్యూ చేద్దాము అనేసి కంటిన్యూ అవుతున్నామండి. ఈ లోపు శ్రీదేవి మేడం గారు, లక్ష్మి మేడం గారు మా ఇంటికి వచ్చారండి. అంటే ఇలా వెళ్తూ వెళ్తూ మా ఇంటికి కూడా వచ్చారనమాట. అప్పుడు తిరిగేవారు కానీ ఇంకా మేము అంతలా పట్టించుకోలేదు మేడమ్స్ ఇద్దరిని కూడా. వచ్చేవారు, చెప్పేవారు, అమ్మ మన దాంట్లో మరి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి, లేడీస్ కి సంబంధించినవి ఉన్నాయి, ప్రతి ఒక్కదానికి ప్రోడక్ట్ ఉందమ్మా అనేసి చెప్పేవారు. ఏ ప్రోడక్ట్ గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు రోజు వచ్చి. సరే మేడం తీసుకుంటాను మేడం అనేసి చెప్పేసేదాన్ని, పంపించేసేదాన్ని. అయితే అలాగా ఒక్క 2 రోజులు అలా తిరిగేవారు. నేను ఇంకా నెగ్లెక్ట్ చేశానండి అప్పుడు. సర్లే మేడం తీసుకుంటాను అనేసి పంపించేసేదాన్ని వాళ్ళని. సరే అయితే అనేసి నాకు ఇందులో డే టైంలో కడుపు నొప్పికి వాడానండి.
డే లో కడుపు నొప్పి అనేది వచ్చేసిందండి. చాలా ఎక్కువ వచ్చేది విపరీతంగా. ఆ లేట్ అయిన 2వ రోజు నుంచి దగ్గర దగ్గర 5-6 రోజులు ఉండేదండి ఆ నొప్పి అన్నది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే, అమ్మ నీకు నీటి బుడగలు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి, లేదంటే ఆ ఏంటమ్మా చాలా రకాలుగా చెప్పేవారండి. ఆపరేషన్ చేసుకోవాలి, డబ్బులు పట్టుకొని వచ్చి అది ఇది అంటే నాకు ఇంజెక్షన్ చేయించుకోవడానికే చాలా భయం సార్. అలాంటిది ఇంకా ఆపరేషన్ కి వెళ్ళాలంటే చాలా ఇదనేసి ఉండిపోయేదాన్ని. టాబ్లెట్లు వేసుకునేదాన్ని, అప్పటికి తగ్గిద్ది సార్ నొప్పి, మళ్ళా వచ్చేసింది సార్. సరే ఇంకెలాగా కంటిన్యూ చేద్దాము, టాబ్లెట్ల ద్వారా ఏదవుతే అదే అవుతుంది, ఆపరేషన్ అంటే ఎవరు చేయించుకుంటారు హాస్పిటల్కి వెళ్ళి అనేసి ఉండిపోయేదాన్ని మొండిగా. అయితే ఒక రోజు ఇలాగే డేట్ వచ్చిందండి. 3 days కి స్నానం చేసి గుమ్మాలు అవి కడుక్కుంటాం కదండి, ఇల్లు శుభ్రం చేసుకుంటాం. అయితే ఇలా గుమ్మాలు కడిగేసుకొని బయట అరుగు ఉంటదండి మాకు, అరుగు మీద ఇలాగా పడుకొని దొండుతున్నాను అన్నమాట. ఈ నొప్పి వచ్చినప్పుడు అస్సలు కంట్రోల్ అయ్యేది కాదు సార్, చచ్చిపోయేదాన్ని. అటు ఇటు దొండడమే నా పని ఇంకా. అయితే దొండరుతుంటే లక్ష్మీ మేడం గారు, శ్రీదేవి మేడం గారు వచ్చారండి. ఏమైందమ్మా అలా ఇదైపోతున్నావు అంటే, మేడం ఇలాగ నాకు డే లో కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది మేడం, విపరీతంగా వస్తుంది, చచ్చిపోతానేమో అన్నంత భయం వేస్తుందండి అంటే, అదేంటమ్మా ఎప్పటి నుంచి చెప్తున్నాం కదా, మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఏదో ఒకటి ప్రోడక్ట్ ఇస్తాం కదమ్మా, మన దాంట్లో బోల్డెన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి లేడీస్ కి సంబంధించినయే అంటే, మేడం చాలా టాబ్లెట్లు వాడేసాను మేడం, టాబ్లెట్లు వాటికే తగ్గట్లేదు కదా, ఒకవేళ మీ దాంట్లో వాడినా ఏమవుతుందో అనేసి భయంతో మీకేం చెప్పలేదు మేడం అంటే, లేదు మేడం ఏం కాదు తగ్గుతుంది, లక్ష్మి మేడం గారు అన్నారండి. అప్పుడు మా పాప కూడా సేమ్ నీ ప్రాబ్లమేనమ్మా, నీలాగే ఉండేది, ఇందులో వాడిన తర్వాత తగ్గింది అని చెప్పారండి. అయితే నేను నమ్మలేదండి, ఇలా చాలా చెప్తున్నారు, చాలా మంది వస్తున్నారు కదా, ఇంకా అలాగే అనుకున్నాను కానీ నమ్మలేదు. అయితే లక్ష్మి మేడం గారు ఏమో వాళ్ళ డాక్టర్ గారికి, లావణ్య మేడం గారికి ఫోన్ చేసి ఇచ్చారండి. ఆవిడ వాడింది చెప్పారండి. నేను ఇలా వాడానండి, డే లో కడుపు నొప్పి వస్తుంది నాకు కూడా అంటే, అప్పుడు కొద్దిగా నమ్మకం కుదిరిందండి. అప్పటికే కూడా నేను తీసుకోనని చెప్పానండి. ఇవి సతవేరి మ్యాక్స్, అలోవేరా, ఆమ్లా ఈ 3 కలిపించారండి. తీసుకోండి మేడం, పర్వాలేదు మేడం అంటే, లేదు మేడం తీసుకోండి, డబ్బులు ఈ రోజు కాకపోతే ఒక 2 రోజుల తర్వాత ఇద్దరు గాని అంటే, ఇప్పుడు అలా ఊరికనే తీసుకోలేం కదా మేడం, డబ్బులు ఇస్తేనే కదా ఏమన్నా తీసుకోవచ్చు అనేసి అంటే, లేదు మేడం పర్వాలేదు, మేము ఇటు అటు కదా ఉంటాము, తిరుగుతున్నాం కదా, ఎప్పుడైనా ఇచ్చేద్దరు గాని అనేసి ఇచ్చేసి సరిపోయారండి ఆ 3ను. తీసుకున్న తర్వాత ఒక 10 days మళ్ళీ పక్కన పెట్టానండి. ఇంగ్లీష్ టాబ్లెట్లే నాకు వేసుకోవడం చాలా ఇదండి, ఇవి ఏంటైపోతాయో అనేసి భయపడిపోయి వేసుకోవడం మానేసి ఒక 10 days అలా పక్కన పెడితే, ఏమో డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా, ఎందుకు అలా ఊరికనే ఉంచుకోవడం అనేసి అలా 2 రోజులకు ఒకసారి వేసుకునేదాన్ని అండి. డైలీ కూడా వేసుకునేదాన్ని కాదు, 2 రోజులకు ఒకసారి వేసుకునేదాన్ని. అలా ఒక 10 days 15 days వేసుకున్నానండి అంతే. మళ్ళా నెక్స్ట్ మంత్ డేట్ వస్తుంది కదండి, డేట్ వచ్చినప్పుడు చూసాను, ఏమో మేడం ఏదో అన్నారు కదా తగ్గుతుంది అన్నారు, తగ్గుతుందా లేదా అనేసి అనుకున్నానండి. డేట్ అయిన 2వ రోజు నుంచి నాకు కడుపు నొప్పి అన్నది వస్తుందండి. అలాంటిది స్నానం అయిపోయింది, ఆ తర్వాత 2 రోజులు కూడా అయిపోయింది, కడుపు నొప్పి అన్నది రాలేదు. ఏంటి తక్కువ రోజులే కదా వేసుకున్నాను, బాగానే రిజల్ట్ వచ్చింది, బాగానే తగ్గింది అనేసి మేడం గారికి కాల్ చేసి చెప్పానండి. ఎలా అంటే, నాకు డేట్ వచ్చింది అయినా సరే నొప్పి రాలేదు మేడం అంటే, వేసుకున్నారా మేడం మన ప్రొడక్ట్స్ అన్నారు మేడం. వేసుకున్నాను మేడం, కాకపోతే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వేసుకున్నాను మేడం, డైలీ కూడా వేసుకోలేదు అని చెప్పాను. చూడమ్మా నువ్వు భయపడుతూ వేసుకున్నావు, అంత మంచి రిజల్ట్ వచ్చిందో, తగ్గింది కదా, ఎందుకు అంతలా భయపడిపోతున్నావు నువ్వు, ఇంకొక 2 నెలలు వాడి పూర్తిగా తగ్గిపోద్ది నీకు, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు రానే రాదు అని చెప్పారు మేడం. సరే మేడం అయితే తీసుకుంటాను అనేసి ఆ మంత్ పూర్తిగా వాడేసాను సార్. బాగుంది సార్ నాకు ఇప్పుడు దగ్గర నేను అప్పుడు 3 years పైగానే నొప్పి అనేది భరించాను సార్. అలాగా ఈ వాడిన తర్వాత దగ్గర 1 year అవుతుంది సార్. ఇప్పుడు అన్నది డే లో కడుపు నొప్పి అన్నదే రావట్లేదు సార్.
చాలా మంచి ప్రోడక్ట్ సార్. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్. అయితే లక్ష్మి మేడం గారు అన్నారు, అమ్మ నువ్వు ఐడియా వేసుకొని నువ్వు చదువుకున్నావు కదా, ఐడియా వేసుకొని ఇందులో మనకి బిజినెస్ కూడా ఉంది చెయ్యొచ్చు కదా అంటే, మేడం మా ఆయన గారు ఇంకెక్కడికి వెళ్ళవరు మేడం, ఇంట్లోనే పిల్లలు అత్తయ్య వీళ్ళందరినీ చూసుకోపోతే ఏదైతుంది మేడం, ఎక్కడికి పంపించరు మేడం అంటే, ఎందుకమ్మా నేను నీకు ఉన్నాను కదా, నీ వెనకతలా నేను ఉంటాను, ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకో, తర్వాత ఇంక నీకు ఎవరికైనా మీ చుట్టాలకి ఎవరో ఒకరికి చెప్దు గానీ, చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ తో ఉన్నారు కదా, చెప్దు గానీ అనేసి అంటే ఐడియా వేసుకున్నాను సార్. ఐడియా వేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఇంకా అలాగా ఐడియా మీద సబ్బులు పేస్ట్లు అవి తీసుకునేదాన్ని, కానీ ఇంక నేనైతే బిజినెస్ చేసే ఉద్దేశం లేదు సార్, అప్పుడు చేయలేదు సార్. అలాగా ఒక 3 months 4 months అలాగా మేడమ్స్ తిరిగేవారు. దగ్గర దగ్గర 6 months నా దగ్గరే టైం అయిపోయింది సార్. మేడమ్స్ కి ఇద్దరికి కూడా, శ్రీదేవి మేడం గారికి లక్ష్మి మేడం గారికి కూడా, మేడం గారు రండి రండి మీటింగ్స్ రండి రండి అంటే, మేడం వస్తాను మేడం, అవ్వట్లేదు మేడం అనేసి ఏదో ఒకటి చెప్పేసేదాన్ని. అయితే అలాగా చేద్దామన్న టైంకి ఒక 2 నెలలు ఇలా స్టార్ట్ చేశానండి. మా చుట్టాలకి అట్లకి చెప్పేదాన్ని. మా అక్కకి మా అక్క బ్రాండెక్స్ లో చేస్తదండి. బ్రాండెక్స్ లో వల్ల ఏంటంటే నడుము నొప్పిని బ్లడ్ అది తక్కువ ఉందని చెప్పారటండి. హాస్పిటల్కి వెళ్తే మన దాంట్లో సప్లిమెంట్స్ ఇచ్చామండి, అలోవెరా ఆమ్లా ఫ్లాక్సైల్. మంచి రిజల్ట్ వచ్చిందండి 1 month కే. చెల్లి చాలా బాగుంది, నా పని నేను చేసుకోగలుగుతున్నాను, మిషన్ కూడా బాగా ఇదవుతుంది, మిషన్ కూడా బాగా తొక్కగలుగుతున్నాను అంటే, అయితే ఇంకొక 2 నెలలు 3 నెలలు పూర్తిగా వాడాక బాగుంటది అంటే, అలాగే 2 నెలలు తీసుకుందండి. చాలా బాగుందండి మా అక్కకు కూడా. ఆ 2 నెలలు చేసిన తర్వాత ఏంటంటే మా అత్తయ్య గారికి కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చిందండి. అంటే హార్ట్ కి స్టంట్ వేయడం జరిగింది. అప్పుడు వైజాగ్ కేహెచ్ లో దగ్గర దగ్గర ఒక 1 నెల రోజులు అక్కడే ఉండిపోయామండి. ఇంకా ఆ తర్వాత బిజినెస్ అన్నది అలాగా స్లో అయిపోయింది. నేను దగ్గర దగ్గర ఒక 6 నెలలు 7 నెలలు ఇంకా ఇంట్లోనే ఉండిపోయి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. మేడమ్స్ అయితే ఫోన్ చేసేవారు, మీటింగ్ కి రమ్మనేవారు, మన అనకాపల్లిలోనే కదమ్మా రా అమ్మ, దూరంగా అయితే నేను తీసుకెళ్ళను అంటే, మేడం వస్తాను మేడం, అవ్వట్లేదు మేడం అనేసి ఏదో చెప్పేదాన్ని. అయితే మళ్ళా మొన్న జనవరి నుంచి చేయడం స్టార్ట్ చేశానండి. అంటే నాతో జాయిన్ అయిన వాళ్ళందరూ కొద్దిగా ముందుకు వెళ్తున్నారు, నేనే ఇలా ఉండిపోయాను అనేసి కొద్ది ఇది వచ్చిందండి. నాకు సపోర్ట్ చేసి మేడమ్స్ ఉన్నారు, ఎందుకు ఇంకా అలాగా నెగ్లెక్ట్ చేయడం అనేసి మొన్న జనవరి నుంచి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు నేను 12% కి దగ్గరలో ఉన్నాను సార్. అలాగే ఇందులో కొంతమందికి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సార్. మొన్నే ఇంకా అది రిజల్ట్ అనేది రాలేదు సార్. రావాలని అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. ప్రెగ్నెన్సీకి ఇచ్చాను సార్ ఒకరికి, 1 month అవుతుంది సార్. ఇంకా వాడాలి కదా సార్. అలాగే ఒకరికి ముడుకుల నొప్పులకి ఇచ్చాను సార్. మా అక్కల ఊర్లోనే కాల్షియం, కొలాజన్, ఫ్లాక్సైల్ ఇచ్చాను సార్. వాళ్ళకి కూడా ముడుకుల నొప్పులు తగ్గాయి అన్నారు సార్. ఒక ఆవిడకేమో అంటే చెస్ట్ దగ్గర కొవ్వు గడ్డల్లాగా ఉన్నాయి అనేసి అన్నారు సార్. అయితే ఆవిడకి ఫ్లాక్సైల్ మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడమని చెప్పాను సార్. ఆవిడకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్, చాలా బాగుంది సార్. అలాగే చాలా మందికి కొన్ని ఇవ్వడం జరిగింది సార్. మా ఇంటి ముందు ఆవిడకే పళ్ళు సలుపులకి ఇచ్చాను సార్ పేస్ట్ అన్నది. ఆవిడకి ఎన్నిసార్లు చెప్పినా సరే చెల్లి తీసుకుంటాను అనేది. సరే నీకు ఇంకా అలా కాదక్క అనేసి ఒకసారి పేస్ట్ తెచ్చి ఇచ్చాను సార్. ఇస్తే వాడుతున్నావా అక్క అంటే, వాడుతున్నానమ్మా అన్నది. అంటే ఎలా ఉంది అంటే, బాగుందమ్మా చాలా బాగుంది, పళ్ళు సలుపులు తగ్గాయి నాకు అనేసి అని చెప్పిందండి. అయితే మన దాంట్లో వాడుకోవచ్చు కదక్క మరి అంటే, తీసుకుంటానమ్మా ఈ మంత్ నుంచి తీసుకుంటాను నేను కూడా అనేసి చెప్పారండి మొన్నే. లక్ష్మి మేడం గారి సపోర్ట్, శ్రీదేవి మేడం గారి సపోర్ట్ నాకు చాలా బాగా ఉంది సార్.
లక్ష్మీ మేడం గారు, శ్రీదేవి మేడం గారు అయితే మాకు ఇంకా తోబుట్టువుల్లాగే, ఇద్దరు కూడా నా అక్క చెల్లెల్లాగే. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే, అమ్మా రా అమ్మా శారదా రా, ఎక్కడికి వెళ్దాం అన్నా సరే నేను ఉంటాను నీ వెనకతల అనేసి వచ్చేవారండి ఇద్దరు కూడాని. వాళ్ళ సపోర్ట్ తో ఇంకా నేను ముందుకు వెళ్ళి సక్సెస్ అన్నది అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి సార్. ఫస్ట్ టైం సార్, అందుకనే కొద్దిగా ఇదిగా ఉంది. సో థ్యాంక్ యూ మేడం. ఈ ప్రొడక్ట్స్ ఇచ్చారు కదా మేడం, మీకు తెలిసినప్పుడు వచ్చే రిజల్ట్ అవును వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించిందండి? నాకు చాలా హ్యాపీగా అనిపించేది సార్. అంటే ఒకరు బాధపడుతుంటే మనం చూడలేం కదా సార్. మనం ఇచ్చిన ప్రోడక్ట్ వల్ల రిజల్ట్ వచ్చింది, అమ్మా నాకు తగ్గింది అంటే ఆ హ్యాపీనెస్ చాలా ఇదిగా ఉంటది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని సార్. ఇంకోటి మేడం, సో ఈ బిజినెస్ లో మనం ప్రొడక్ట్ వాడకుండా ఎదుటి వాళ్ళకి చెప్పగలమా మేడం? మనం వాడకుండా చెప్పలేం కదా సార్. మనం వాడితేనే మనకి ఏదన్నది రిజల్ట్ వచ్చిన తర్వాతే కదా సార్ ఎవరికైనా చెప్పగలం. అలాగే నేను వాడిన తర్వాతే కదా సార్ చెప్పడానికి కూడా ముందడుగు వేసాను సార్. లేదంటే అప్పటి వరకు మనకు కూడా ఏమీ తెలియదు సార్. నేను వాడాను, నాకు రిజల్ట్ బాగుంది, అందుకే ఇంకొకరికి చెప్పడానికి కూడా నేను బిజినెస్ చేయడానికి కూడా ముందుకు వెళ్తున్నాను సార్. ఇంకొకటి సార్, మా ఆయన గారికి సార్ చెప్పడం మర్చిపోయాను. మా ఆయన గారికి డస్ట్ అలర్జీ ఉండేది సార్, చాలా విపరీతంగా. బయటికి వెళ్తే ఈ ధూళికి వెంట వెంటనే 10 తుమ్ముల దాకా వచ్చేది సార్. మన దాంట్లో రెస్పోకేర్, స్ప్రెలినా ఇవి వాడుతున్నారు సార్. ఐ సపోర్ట్ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్. మా ఆయన గారు అయితే అసలు నమ్మేవారు కాదు. ఇవేంటి అలా పక్కన పడితే అన్ని నా చేత వాడించేస్తున్నావు అంటే, లేదమ్మా ఒకసారి వాడి చూడు, నేను వాడాను కదా తగ్గుతుంది అనేసి అంటే వాడారండి, వాడుతున్నారు ఇంకా ఇప్పటికి కూడా. మొన్న అయితే కన్ను బాగా ఎర్రగా వచ్చింది సార్. అంటే బయటికి కార్ డ్రైవింగ్ ఫీల్డ్ అండి మా ఆయన గారిది. బయటికి వెళ్తారు కదండి, నాన్ వెజ్ అది తినేస్తారు. ఒకసారేమో చేప తినేసారట. చేప తినడం వల్ల కన్ను ఏంటంటే ఇన్ఫెక్షన్ లాగా వచ్చి కన్ను అంటుకుపోవడం, కన్ను ఎర్రగా వస్తుందండి. తర్వాత ఇలా మేడం గారు ఇలా ఉందండి మా సార్ కంటే, అందులో మన దాంట్లో ఐసపట్టున స్ప్రెల్లున అవి వాడించమ్మా తగ్గుతుంది అనేసి అంటే, కొన్ని రోజులు నాన్ వెజ్ తినడం మానేయండి అని చెప్పారండి. అలాగే చేశారండి. ఇప్పుడైతే కన్ను చాలా బాగుందండి. మా ఆయన గారు కూడా ఎవరికైనా చెప్పడానికి కూడా ముందుకు వెళ్తున్నారండి. మా ఆయన గారు కూడా చెప్తున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళకి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మేడం. సో అదేవిధంగా స్టార్టింగ్ లో మీ అప్లయన్స్ లక్ష్మీ మేడం కానీ శ్రీదేవి గారు కానీ సో మీటింగ్ పిలిచినప్పుడు మీకు ఏ విధంగా అనిపించేది మేడం? మీటింగ్ పిలిచినప్పుడు ఫస్ట్ లో అయితే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు సార్. ఇంట్లో అటు ఇటు పని చేసుకోవడం వల్ల, పిల్లలు చిన్న పిల్లలు సార్ నాకు. అయితే వస్తాను మేడం అనేసి చెప్పేదాన్ని, కానీ ఇంకా అలాగా మీటింగ్స్ అనేది నెగ్లెక్ట్ చేశాను సార్. చాలా రోజులు మీటింగ్స్ అన్నది వెళ్ళలేదు. ఈ తర్వాత మీటింగ్ కి వెళ్ళడం అన్నది నాకు ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగా వచ్చింది సార్. కొద్దిగా ప్రొడక్ట్ అన్నది నేర్చుకోవడం జరుగుతుంది సార్. ప్లాన్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. మీటింగ్స్ కి వెళ్ళడం వల్లే నాకు కొద్దిగా నాలెడ్జ్ అన్నది వస్తుంది సార్. ఓకే మేడం, సూపర్ అండి. జూమ్ మీటింగ్ ప్రతిరోజు వస్తున్నారు మేడం, ఏ విధంగా ఉపయోగపడుతున్నాయండి మీకు, మీ టీమ్ కి? ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కదా సార్, అది చాలా ఉపయోగపడుతుంది సార్. నా టీమ్ కి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది సార్. ప్రతి జూమ్ నేను అటెండ్ అవుతున్నాను సార్. ప్రతి జూమ్ లో ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క విషయం చెప్తుంటే నాకు ఎందుకు అంత కష్టపడి వాళ్ళు చేసిన వాళ్ళే నేనెందుకు చేయకూడదు అన్న ఇదైతే వస్తుంది సార్ నాకు. అలాగే ముందుకు కూడా వెళ్ళడం జరుగుతుంది సార్. నాకు జూమ్ మీటింగ్స్ చాలా ఉపయోగపడుతున్నాయి సార్. సో నెక్స్ట్ మేడం, మీరు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వాడారా మేడం? హోమ్ కేర్ మొత్తం అన్ని ప్రొడక్ట్స్ కూడా మన వెస్టీజ్ లోవే సార్, ఆయిల్ తో సహా చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ వస్తుంది సార్. ఆ డిఫరెన్స్ చెప్పండి మేడం. ప్రతి ప్రొడక్ట్ మీరు పేస్ట్లు కానీ ఆయిల్ కానీ అన్ని వాడారు కదండి, ఇంతకు ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ప్రతి ప్రొడక్ట్ గురించి కొంచెం చెప్పండి మేడం, మీ యొక్క ఫీలింగ్.
పేస్ట్ గురించి చెప్పాను కదా సార్. పేస్ట్ అన్నది ఇంతకు ముందు వాడింది ఏంటంటే మన మౌత్ ఫ్రెష్ గురించే వాడాము. ఇదేంటంటే మన పేస్ట్ వల్ల ఏంటంటే పళ్ళు సలుపులు తగ్గుతున్నాయి, మౌత్ నోరు అనేది దుర్వాసన రాకుండా ఉంటుంది సార్. ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా నోరు ఫ్రెష్ గా అనేది ఉంటుందండి. తర్వాత ఫ్లోర్ క్లీనర్స్ వాడుతున్నామండి, బాత్రూమ్ లో అల్ట్రా గార్డ్ వాడుతున్నామండి. చాలా బాగున్నాయండి. ఇంతకు ముందు బయట షాప్స్ కంటే మన దాంట్లో ప్రొడక్ట్స్ అనేవి బాగున్నాయండి. మరి అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ కూడా అంతకు ముందు ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడామండి. ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి దగ్గర 1 year నుంచి మేము రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాం సార్. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ ఆయిల్ అన్నది. మా ఆయన గారు అయితే ఆయిల్ అయిపోగానే ఆయిల్ తెచ్చు 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 అనేసి అంటున్నారండి. చాలా బాగుంటున్నాయి, కూరలు కూడా చాలా బాగుంటున్నాయండి, మంచి రుచిగా ఉంటున్నాయి. అలాగే షాంపూ ఒకటండి, మా ఆయన గారికి హెయిర్ ఫాల్ ఒకటి అయిపోయేదండి. హెయిర్ ఫాల్ బాగా అయ్యేది. బాత్రూమ్కి వెళ్ళి వస్తే చూడండి ఆడవాళ్ళలాగే జుట్టు అంతా ఇలా ఊడొస్తుంది. అయితే మన దాంట్లో షాంపూ వాడుతున్నామండి. మా సార్ అన్నారు, షాంపూ ఇంకా సగం ఉంటుంది కానీ షాంపూ అయిపోతుంది, నాకు షాంపూ బాటిల్ తెచ్చివ్వి అనేసి చెప్తారండి. మా పాప కూడా అంతేనండి. ఈ సోప్ మన నీమ్ సోప్ వాడుతున్నామండి. ఇంతకు ముందు సంతూర్ సోప్స్ అవి వాడేవాళ్ళమే. అంటే మన దాంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా అన్ని ఇదే కదా బట్టి నీమ్ సోప్స్ వాడుతున్నామండి. మా పాపని ఎవరో అడిగారట, అమ్మ నీ బుగ్గలు ఎందుకమ్మా ఇంత మెత్తగా ఉంటున్నాయంటే మా పాప అన్నదంటే మా వెస్టీజ్ లో సోప్స్ వాడుతున్నామండి, అందుకే నా బుగ్గలు ఎలా ఉన్నాయి అనేసి చెప్తుంటే మా వీధిలో వాళ్ళు ఎలా అంటుందమ్మా మీ పాప అంటే, మరి నిజమే కదండి, మా వెస్టీజ్ లో సోప్స్ అన్ని వాడుతున్నాం కాబట్టి మేము ఎలా ఉంటున్నాం అనేసి నవ్వుకున్నారండి. చాలాసేపు మా పాప మాటలకైతే చాలా నవ్వుకున్నారు. మా పాప అలాగే అంటదండి, మా కంపెనీలో సోప్సే వాడండి, మా కంపెనీలో ఆయిల్ వాడండి, మేము అదే వాడుకుంటున్నాము, చాలా బాగున్నాయి అనేసి మా పాప కూడా చెప్తుంది సార్. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్. సూపర్ మేడం, ఎక్సలెంట్ అండి. సో ఎప్పుడైతే మాన ఫీలింగ్ వచ్చిందో మనకి బిజినెస్ లో కొంచెం ముందుకెళ్ళడానికి మార్గం ఈజీ అవుతుంది మేడం. సో అదేవిధంగా డిష్ వాష్ వాడినప్పుడు ఇది వరకు దానికి ఇప్పుడు దానికి ఏ విధంగా అనిపించిందండి మీకు? డిష్ వాష్ కూడా చాలా బాగుంది సార్. ఇంతకు ముందు అంటే సబ్బులు అవి వాడే వాళ్ళమే, అంటే జిడ్డు కూడా పోయేది కాదు సార్. మన దాంట్లో అలా కాదు, కొద్దిగా వేసుకొని వాడడం వల్ల చాలా బాగుంటుంది సార్. అల్ట్రా వాష్ కూడా గచ్చులు అన్నవి చాలా బాగుంటున్నాయి సార్ ఒత్తుకుంటుంటే. స్వాబ్ అండి, స్వాబ్, అల్ట్రా స్వాబ్ సార్. ఎస్. అల్ట్రా స్వాబ్. ఓకే మేడం, ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ మేడం. సో వెస్టేజ్ ఏ పర్పస్ లో చేస్తున్నారు మేడం? మీ యొక్క డ్రీమ్ ఏంటండి? వెస్టేజ్ అన్నది మా ఆయన గారు కొద్దిగా డ్రైవింగ్ ఫీల్డ్ కదా సార్. అంటే ఒక రోజు డ్యూటీ ఉంటది, ఒక రోజు డ్యూటీ ఉండదు సార్. అలాగే మా పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, హౌస్ కూడా మంచి హౌస్ కట్టుకోవాలని నేను ఇందులో వర్క్ చేయడం జరుగుతుంది సార్. మంచి సక్సెస్ అన్న తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆ విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు సార్. సో థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ అండి. మీ యొక్క జర్నీ అనేది షేర్ చేశారు మేడం. వెస్టేజ్ ఏ విధంగా పరిచయం అయింది, సో అదేవిధంగా ఏ ప్రొడక్ట్స్ వాడారు అనేది ఖచ్చితంగా చెప్పారండి. సో వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది నిజంగా అద్భుతం అండి. సో ఎవరు వాడినా రిజల్ట్ అనేది వస్తుంది. సో అదేవిధంగా ఎవరెవరికి ఇచ్చారు అనేది షేర్ చేశారు మేడం. సో మీకు చేయాలని ఇంటెన్షన్ ఉంది, తపన అనేది ఉంది, ఖచ్చితంగా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు మేడం. మీ అప్లైన్ చెప్పింది వినండి, కొంచెం రెగ్యులర్ గా మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి మేడం. అదేవిధంగా మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.